ఆ విషయాన్ని గురించి మనము ఈరోజు పాఠము తెలుసుకుంటున్నాం. దయచేసి శ్రద్ధ గమనించవలేను. 2వ అధ్యాయం 11వ వచనము, ఇప్పుడు నుండి 11, 12 వచనములు చదువుతున్నాను. మీరు శ్రద్ధగా వింటే మంచిగా నేర్చుకుంటే వేరే చోట చక్కగా బోధిస్తారు. పౌలు గారు అదే అంటాడు, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు అంటాడు. వినేటప్పుడు జాగ్రత్త. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. మోషేతో చెప్పాడు, యెహోవా చెప్పాడు, మోషే జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు వినన్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, మోషే నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను అంటాడు. దేవుడైన యెహోవా చెల్లిస్తున్న మాట ఇది. దేవుని వాక్యము గనుక మనము దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా వింటున్నావో జాగ్రత్త, ఎందుకంటే ఇది దేవుని వాక్యం. 11వ వచనం 12వ వచనం 2 చదువుతున్నా. కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇజ్రాయెల్ పౌరులతో సహపౌరులుగాక పరదేశులు, వాగ్దాన నిబంధనలేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ అన్య జనాంగమా. అన్య జనాంగం అంటే మనం చెప్పుకున్నాం ఎవరనేది. అప్పుడు గ్రీకు దేశస్తులు, రోమియోలు, ఇక ప్రపంచంలో ఉన్నవారందరూ వారు.